హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'గుండె గుప్పెడంత' అలపర్తి రామకృష్ణ గారు రచించారు. విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్లే దారిలో సిటీ ఔట్స్కట్స్లో ఉన్న వసుధ హోల్డింగ్స్ ఆఫీసు భవనం ముందు ఆటో ఆపింది అనన్య. అందమైన పరిసరాల్లో ఉన్న ఆ భవనం కేసి తేరిపారా చూసింది. బంగారు రంగులో కాంపౌండ్ వాల్ మీద వసుధ హోల్డింగ్స్ అక్షరాలు మెరిసిపోతూ కనిపించాయి. ఉదయం పూట ఎండలో తొలి అడుగు వేయబోతోంది. ఉద్యోగం కోసం వేస్తోన్న ఆ తొలి అడుగు అది. ఉద్యోగం తప్పకుండా వస్తుందన్న ఆత్మవిశ్వాసంతో లిఫ్ట్ వైపు నడిచింది. గేటు దగ్గర వాచ్మెన్ గాని లిఫ్ట్ బాయ్ గాని తనను పలకరించలేదు. రేపు తనకు ఉద్యోగం వస్తే వాళ్ళంతా తనకు పరిచయమై తప్పకుండా ఆప్యాయంగా పలకరిస్తారు అనుకుంది మనసులో. గ్రౌండ్ ఫ్లోర్లోనే హెచ్ఆర్ వింగ్ ఉందని లిఫ్ట్ బాయ్ విసుక్కుంటూ చెప్పడంతో రిసెప్షన్ వైపు నడిచింది. రిసెప్షన్ ఎదురుగా ఉన్న లాంజ్లో దాదాపు 10 మంది అమ్మాయిలున్నారు. వాళ్ళు కూడా తనలాగే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళని తెలుసుకుని కొద్దిగా నిరుత్సాహపడింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని తనను ఇంటర్వ్యూకు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తూ కూర్చుంది అనన్య. అటెండర్ వచ్చి ఆమెను పిలిచాక మేనేజర్ రూంలోకి వెళ్ళింది. ఎండీ గారు ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చారు. హీఈస్ టు టైర్డ్ టు టేకప్ ఇంటర్వ్యూస్. మరో రోజు ఉంటుంది ఇంటర్వ్యూ. మీకు మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం. యూ కెన్ గో మేడం అన్నాడు మేనేజర్. అనన్యకు కోపం వచ్చింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఫ్లైట్లో వచ్చి అలసిపోవడం ఏమిటి? ఎడ్లబండి మీద ప్రయాణం చేసొచ్చాడా ఆ ఎండీ? ఉదయం 10 గంటలప్పుడు టైర్ అయిపోవడం ఏమిటి? అంతా నాటకంలా ఉంది. అమ్మాయిల్ని ఉద్యోగం పేరు చెప్పి చుట్టూ తిప్పించుకోవడానికి ఎత్తులేమో. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి వేర్ ఈజ్ యువర్ ఎండీ రూమ్ దర్పంగా అడిగింది అనన్య. ఎండీ రూమ్ ఎటువైపు ఉందో చెప్పి యూ కెనాట్ మీట్ హిమ్ వితౌట్ ఎన్ అపాయింట్మెంట్ అందామే. రిసెప్షనిస్టు మాటలు వినిపించుకోకుండా ఎండీ ఛాంబర్ డోరు నెట్టుకుని లోపలికి వెళ్ళింది. ఎండీ ఛాంబర్ చాలా విశాలంగా ఉంది. ఖరీదైన ఫర్నిచర్తో మెరిసిపోతూ ఉంది. రివాల్వింగ్ చైర్లో విలాసంగా కూర్చుని టెనోకు ఏదో డిక్టేషన్ ఇస్తున్న ఎండీ ఆకాష్ డార్క్ బ్రౌన్ సూట్లో మెరిసిపోతూ కనిపించాడు. ఛాంబర్లోకి దూసుకొచ్చిన అనన్య వైపు తీక్షణంగా చూసింది స్టెనో. ఆ అమ్మాయిని నేను ట్యాకిల్ చేస్తాను, నువ్వెళ్ళు అన్నట్లు స్టెనో వైపు చూశాడు ఆకాష్, నుదుటి మీద పడుతున్న జుట్టును ఓ చేత్తో సర్దుకుంటూ. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, బాగానే ట్యాకిల్ చేస్తాడు బాస్ అనుకుంటూ బయటకు వెళ్ళిపోయింది 40 ఏళ్ల స్టెనో. హ్యావ్ ఎ సీట్ తన టేబుల్కి ఎదురుగా ఉన్న సీటు చూపిస్తూ అన్నాడతను విలాసంగా నవ్వుతూ. బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, రోజ్ కలర్ టాప్తో చూడముచ్చటగా కనిపిస్తోన్న అనన్యను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడతను. తన బయోడేటా ఉన్న పేపర్ను అతని ముందుంచింది. 2 నిమిషాలు ఆమె బయోడేటా కేసి చూశాడు. ఎంబీఏ చదివారు. సాఫ్ట్వేర్తో బాగానే టచ్ ఉంది. పర్సనల్ మేనేజ్మెంట్ పీజీ కూడా చేశారు. ఎవ్రీథింగ్ ఓకే. కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదా. జస్ట్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద ఊంబ్ ఆఫ్ యూనివర్సిటీ. విశ్వవిద్యాలయం నుంచి బయటకు రాగానే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు రావాలంటే ఎలా? దూసుకుపోయే తత్వం, చక్కటి భావ వ్యక్తీకరణ, అందరినీ మెప్పించే నేర్పు, కింద సిబ్బందితో కలివిడిగా ఉండే లక్షణాలు ఉండాలి. అప్పుడే మీరు మానవ వనరుల విభాగంలో రాణిస్తారు చెప్పుకుపోయాడు ఆకాష్ ఆమె కేసి కన్నార్పకుండా చూస్తూనే. ఇంతకీ ఈ కుర్రయ్యండి తనకు ఉద్యోగం ఇస్తున్నాడా లేదా? ఇచ్చే ఉద్దేశం లేకపోతే మేనేజర్ పోస్టులో పనిచేసే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి తనకెందుకు లెక్చర్ దంచుతాడు? ఎప్పుడూ ఆ అమ్మాయిలను చూడనట్లు తన వైపు తదేకంగా ఎందుకు చూస్తున్నాడు? మీ ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబరు మా స్టెనోకి ఇచ్చి వెళ్ళండి అన్నాడతను. పర్మిషన్ లేకుండా మీ ఛాంబర్లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, క్షమించండి అందామే సీట్లో నుంచి కదలకుండానే. అందమైన అమ్మాయితో మాట్లాడడం అందమైన అనుభవం. మీకు ఉద్యోగం ఇవ్వడం ఇవ్వకపోవడం వేరే విషయం. మీ మనసు కష్టపెట్టకుండా మర్యాదగా మాట్లాడి పంపించాలిగా అన్నాడతను లేచి నిలబడి. అతను లేచి నిలబడ్డంతో తనను ఇక వెళ్ళొచ్చు అనే సంకేతాన్ని ఇచ్చినట్లుగా భావించింది. సర్టిఫికెట్స్ పెట్టుకున్న డిస్ప్లే ఫైలు చేతిలోకి తీసుకుని లేచి నిలబడింది వెళ్ళిపోవడానికి. ప్లీజ్ సిడౌన్. కొంచెం అనీజీగా ఉంది. కోటు తీసేస్తాను. హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు ఈ కోటు వేసుకున్నాను. విశాఖపట్నం వచ్చాక కూడా తీయడానికి సమయం దొరకలేదు. మీరు పర్మిషన్ ఇస్తే కోటు తీసేస్తాను అన్నాడతను వినయంగా. నవ్వుకుందామే అతని మాటలకు. కోటు తీయగానే బలిష్టంగా ఉన్న అతని చేతులు, విశాలమైన ఛాతిని చూసి ఆడవాళ్లు అందంగా ఉంటారని అందరూ అంటూ ఉంటారు. ఇతన్ని చూస్తే అందం ఆడదాని సొత్తు కాదనిపించింది. అందగాడే అనుకోకుండా ఉండలేకపోయింది. మా వసుధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వసుధ హోల్డింగ్స్ చిన్న కంపెనీ.
పవర్ ప్లాంట్లు, సిమెంటు కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి మాకు. మా హెడ్ ఆఫీస్ హైదరాబాదులో ఉంది. బెంగుళూరులో కూడా మా ఆఫీస్ ఉంది. మా కంపెనీ అఫైర్స్తో తల వాచిపోతూ ఉంటుంది. అయినా తప్పదు కదా. బజార్ నొక్కి అటెండర్ను పిలిచి కాఫీ పట్టుకురమ్మని చెప్పాడు. వసుధ అంటే మీ ఆవిడ పేరా అడిగింది. పెద్దగా నవ్వాడు కోటు విప్పేసి. అంతగా నవ్వొచ్చే ప్రశ్నేం తను వేయలేదే. మా అమ్మమ్మ పేరు వసుధ. మా తాతగారు బుచ్చినాయుడు గారు. బ్రిటిష్ గవర్నమెంట్లో పెద్ద అధికారి. బాగా సంపాదించాడు. మనకు స్వాతంత్రం వచ్చాక దాచుకున్న డబ్బును బయట తీసి ఎన్నో కంపెనీలు పెట్టాడు. హైదరాబాద్ బంజారా హిల్స్లో రాజభవనం లాంటి పెద్ద ఇల్లు ఉంది మాకు. బిక్కు బిక్కుమంటూ నేను మా అమ్మగారు ఉంటున్నాం. ఆస్తికంతా నేనే వారసుణ్ణి అన్నాడతను కై వదులు చేసుకుంటూ. అవును, ఆ విషయాలన్నీ తనకు ఎందుకు చెబుతున్నట్లు? పెళ్ళయిందో లేదో చెప్పడే. అతనికి పెళ్ళయిందా? పిల్లలెంతమంది? ఆ వివరాలు మాత్రం తనకెందుకు? అతను ఎన్నో కంపెనీలకు అధిపతి. తను మిడిల్ క్లాసు ఆడపిల్ల. మిడిల్ క్లాసు మెంటాలిటీ అలాగే ఉంటుందేమో. కోరికలు గుర్రాల్లా పరిగెడుతూ ఉంటాయి. ఆశల అశ్వాన్ని కళ్ళం వేసి అదుపులో పెట్టకపోతే ఇబ్బందే. అటెండర్ కాఫీ కప్పులు తెచ్చి ఇద్దరికి ఇచ్చాడు. మై నేమ్ ఈజ్ ఆకాష్. నాకు ఆకాశమే హద్దు. నా వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపజేయాలి. అంబానీ సోదరులకు వ్యాపారంలో ఆకాష్ పోటీ పడాలి. దట్ ఈజ్ మై యాంబిషన్ అన్నాడతను ఉద్రేకంతో ఊగిపోతూ. మారిపోతున్న అతని మొహంలోని రంగులను చూసి విస్తుపోయింది అనన్య. ఓ క్షణంలో అతన్ని చూడ్డానికే భయం వేసింది. యు మే గో నౌ అన్నాడతను. ఎండి ఛాంబర్లో నుంచి బయటపడింది. అనన్యకు స్టెనో ఎదురైంది. ఇంతసేపు ఈ అమ్మాయి బాస్ గదిలో ఉందంటే బాస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుంది. ఎలాంటి అమ్మాయినైనా నిమిషాల్లో పొట్టలో వేసుకుంటాడు గురుడు అనుకుంది స్టెనో. ఇంటికి వెళ్లేసరికి పాత స్కూటర్ రిపేర్ చేస్తూ తండ్రి కనిపించాడు. శివరావు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం బీహెచ్ఈఎల్లో మెకానిక్గా చేరినప్పుడు కొనుక్కున్న స్కూటర్ అది. ఉద్యోగంలో చేరిన సంవత్సరంలోనే పెళ్ళయింది. పొడుచు పెళ్లాన్ని ఎక్కించుకుని విశాఖపట్నం వీధులన్నీ తిరిగాడు. వరుసనే 3 పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళందర్నీ ఎక్కించుకుని తిరిగాడు. స్కూటర్కొచ్చిన చిన్న చిన్న రిపేర్లన్నీ అతనే చేసుకునేవాడు. స్కూటర్ పార్ట్లన్నీ విప్పి ఆయిల్లో ముంచి క్లీన్ చేసి మళ్ళీ బిగించడం సరదా. 5-6 సార్లు యాక్సిడెంట్లయ్యాయి. చిన్న చిన్న సొట్టలు పడ్డం తప్పితే ఆ వెస్పా స్కూటర్ నమ్మకంగా పనిచేస్తూనే ఉంది. ఇంట్లో ఎలక్ట్రికల్ రిపేర్లైనా, వాటర్ సంపు చెడిపోయినా అతనే బాగు చేసుకుంటాడు. గేటు దాటి ఇంట్లోకొస్తూ ఏం నాన్న ఈరోజు నైట్ షిఫ్టా తండ్రిని అడిగింది. తలూపి వెళ్ళిన పని ఏమైందమ్మా? ఇంటర్వ్యూ బాగా చేశావా? ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయా అడిగాడు కూతుర్ని. ఏ విషయం చెప్పలేదు. మళ్ళీ పిలుస్తారేమో. ఇంటర్వ్యూ గురించి గుచ్చుగుచ్చి అడిగి కూతుర్ని నిరుత్సాహపరచకూడదు అనుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచే తల్లి. ఉదయం ఉప్మా తిని వెళ్ళావు. బాగా ఆకలి వేస్తూ ఉండుంటుంది అన్నాడాయన. వంట ఎవరు చేశారు? చెల్లెలు చేసిందా? సుప్రజకు పరీక్షలట. చదువుకుంటోంది. నేనే వంట చేశాను. తమ్ముడికి కూడా వంట చేయడం నేర్పాల్సింది నాన్న. మీకు కొంత శ్రమ తప్పేది అంది నవ్వుతూ. మీ తమ్ముడు ఈరోజు ఓ ఘనకార్యం చేశాడు. పక్కింటి అబ్బాయిని చితకబాదాడు. ఎందుకు? ఆదురుద్దాగా అడిగింది. పక్కింటి అబ్బాయి శ్రీనివాస్ మంచి కుర్రాడే. సుప్రజ చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుకుంటున్నాడు. సుప్రజ కంటే ఓ సంవత్సరం సీనియర్. సుప్రజ మీద ఆ అబ్బాయి ప్రత్యేకమైన అభిమానం చూపించడం చాలాసార్లు అనన్య గమనించింది. అసభ్యంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. సుప్రజ పెరట్లో చెట్టు కింద కూర్చుని చదువుకుంటూ ఉందట. ఆ అబ్బాయి పెరటి గోడ దగ్గర నిలబడి సైగలు చేస్తున్నాడట. మీ తమ్ముడికి అది పెద్ద తప్పుగా అనిపించి శ్రీనివాసును కొట్టాడు. చెప్పుకుపోయాడు శివరావు ఆ సంఘటన గురించి. ఇంట్లోకి వెళ్లకుండా పక్కింటికి వెళ్ళింది అనన్య. వరండాలో కూర్చున్న శ్రీనివాస్ అనన్యను చూసి లేచి నిలబడ్డాడు. కూర్చో బాబు. ఐఎమ్ వెరీ సారీ. మా తమ్ముడు తొందరపడ్డాడు. మనసులో పెట్టుకోకు అందామే. అనన్య రావడం గమనించిన శ్రీనివాస్ తల్లిదండ్రులు కూడా హాల్లో నుంచి వరండాలోకి వచ్చారు. సుప్రజ అంటే వెరీ కన్సర్న్గా ఉంటాను. కాలేజీలో కూడా ఎవరన్నా మీ చెల్లెల్ని చూసి వెకిలిగా మాట్లాడితే ఊరుకోను. కంప్యూటర్ బుక్ అడిగితే ఇద్దామని పెరటి గోడ దగ్గరకు వచ్చాను. నేరుగా ఇంట్లోకొచ్చి పుస్తకం ఇవ్వచ్చు. నాకు కూడా పరీక్షలు, టైం వేస్ట్ అవుతుందని పెరటి గోడ దగ్గరకు వచ్చి పుస్తకం తీసుకోమని సైగలు చేశాను. అది చూసి మీ తమ్ముడు ఫైర్ అయ్యాడు. అసలు విషయం వివరంగా చెప్పాడు శ్రీనివాస్. శ్రీనివాస్ తల్లిదండ్రులకు నమస్కరించి మా తమ్ముడి తరపున క్షమాపణలు చెబుతున్నాను. మమ్మల్ని క్షమించాలి అంది. కుర్రాళ్ళు ఈరోజు కొట్టుకుంటారు. రేపు కలిసిపోతారు. దానికి క్షమాపణలెందుకు అన్నాడు శ్రీనివాస్ తండ్రి. వాళ్ళది పెద్ద మనసు. ఎంతో ఆనందపడింది. తేలికపడిన మనసుతో ఇంటికి తిరిగొచ్చింది.
ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం 5ంటికి ఇంటికొచ్చాడు కార్తీక్. అక్క, ఆకలవుతోందే అనన్య వైపు చూస్తూ అన్నాడు. కాలేజీకి వెళ్ళలేదు కదూ? మౌనంగా ఉండిపోయాడు. ఇంటర్ పూర్తి చేయడానికి 4 ఏళ్లు పట్టింది. డిగ్రీకొచ్చావు. చదువు మీద శ్రద్ధ లేదు. స్నేహితులతో బలాదురుగా తిరుగుతావు. అందరి మీద యుద్ధానికి వెళతావు అంది అనన్య కొంచెం కోపంగా. ఇంట్లో భోజనం చేసి కాలేజీకని చెప్పి స్నేహితుడి ఇంటి దగ్గర చేరతాడు. ఆ స్నేహితుడి తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. ఉదయం వెళితే రాత్రి 7ంటికి గాని ఇంటికి తిరిగి రారు. వాళ్ళింటి ప్రహరీ గోడ మీద వరుసగా కూర్చుంటారు. 5, 6 అక్కడ చేరి సాయంత్రం వరకు సినిమాల గురించో, అమ్మాయిల గురించో, క్రికెట్ గురించో ఒకటే కబుర్లు. రోజు ఆ గోడ మీద చేరకపోతే తోచదు వాళ్ళకి. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు చిరాకు పడ్డా పట్టించుకోరు. శ్రీనివాసును కొట్టావట కదూ అంది అనన్య. తండ్రి జేబులోంచి 10 రూపాయల నోటు తీసుకుంటుంటే చెల్లెలు చూసింది. అక్కకు చెబుతాను అంది చెల్లి. ఆ కోపం పెరటి గోడ దగ్గర చేరి చెల్లెలతో మాట్లాడడానికి ప్రయత్నించిన శ్రీనివాస్పై చూపించాడు. ఏం మాట్లాడలేదు కార్తీక్. అక్కంటే గౌరవం. అక్క మొహంలోకి సూటిగా చూసి మాట్లాడాలంటేనే బెరుకు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అక్కే తనకు అన్నం పెట్టేది. చెల్లెలు తను అక్క ఏదంటే అది చేసేవాళ్ళు. తలదువ్వేది, బట్టలు ఉతికేది, ఇంట్లో చాకరీ చేస్తూ చదువుకునేది. చెల్లెలు కూడా చదువులో చురుకే. అతడికి చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో చదువు అబ్బలేదు. పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలే చేయవలసిన అవసరం లేదు. కష్టపడి బతుకుబండి నెట్టుకొచ్చినా గౌరవం ఉంటుంది. అందరికీ పెద్ద ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? మోటార్ బైకులు రిపేర్ చేయడం నేర్చుకుని చిన్న మెకానిక్ షాప్ పెట్టుకున్న సంఘంలో గౌరవం ఉంటుంది. ఆ అబ్బాయి ఏం తప్పు చేయకపోయినా అతన్ని కొట్టావు. అతన్ని కలిసి సారీ చెప్పు. మళ్ళీ ఎప్పుడు అటువంటి పనులు చేయకు శాసిస్తున్నట్లుగా గొంతు పెంచి అంది అనన్య. తండ్రి దగ్గర బాగా చనువు ఉండడంతో ఆయన ఏం చెప్పినా ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసేవాడు. అక్క ఏది మాట్లాడినా శాసనంలాగే వినిపిస్తుంది కార్తీక్కి. చిన్నప్పటి నుండి అలా అలవాటైంది. వేడివేడిగా మినపట్లు వేసింది. అవి తినేసి తండ్రి గదిలో దూరాడు కార్తీక్. అక్కా చెల్లెళ్ళు ఇంటి ముందు గేటుకు దట్టంగా పాకిన సన్నజాజి తీగ దగ్గర చేరి మొగ్గలు కోసి వెదురు బుట్టలో వేసుకుంటున్నారు. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అక్కడ ఆఫీసులో ఎండీ వేరీ పెక్యులర్గా కనిపించాడే. అతని కళ్ళు ఎక్స్రే కళ్ళులా ఉన్నాయి. నా ఒంటి మీద ఆచ్ఛాదనలు తొలగించి చూస్తున్నట్లు అనిపించాయి అతని వాడి చూపులు అంది అనన్య ఇంటర్వ్యూ విశేషాలు చెబుతూ. ఇద్దరి దగ్గరే బాగా ఓపెన్ అయి మాట్లాడేది. మొదటి వ్యక్తి చెల్లెలు. మరో వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమైన నైనిక దగ్గర. నైనికను ఎప్పుడూ చూడలేదు. అమెరికాలో ఆ అమ్మాయి ఉంటున్నా అనన్య మనసును తాకింది చాటింగ్లో. ఇద్దరివి ఒకే భావాలు. ఒంటి మీద బట్టలు లేకపోయినా గమనించలేని ఉన్నత స్థితిలో మనసున్న వాళ్ళని అభినందించాలి గాని వంపు సొంపుల్ని చూపులతో తాగేసే వాళ్లకు దూరంగా ఉండాలక్క అంది సుప్రజ. ఎందుకో అతను అలా చూస్తున్నా తప్పని అనిపించలేదు. మొదటి చూపులోనే మనసుకు నచ్చాడా ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి ఫీలింగు కలిగిందా ఏంటి? నవ్వుతూ అడిగింది అక్కను. అదేం లేదులేవే. ఆత్మీయురాల్లా గుర్తించి మాట్లాడినట్టు అనిపించింది. అఫ్కోర్స్ 10 నిమిషాల పరిచయంలో అతని క్యారెక్టర్ బేరీజు వేలేమనుకో. జాగ్రత్తక్క. మగవాడికి ప్రతి అందమైన అమ్మాయి ఆత్మీయురాలుగానే అనిపిస్తుంది. బీ కేర్ఫుల్. మాంసం ముక్కవాసన పసిగట్టి నక్కలు మూగిపోతాయి. బివేర్ ఆఫ్ జాకల్స్. చెల్లెలి మాటలు నవ్వు తెప్పించాయి. అంత ప్రమాదకరమైన వ్యక్తిలా కనిపించడం లేదే అంది చెల్లెలతో. సన్నజాజి మొగ్గలు కొయ్యడం అయ్యాక వరండాలో కూర్చుని మాలల్లుకున్నారు. ఈ పూట వంట ఏం చేద్దాం అడిగింది చెల్లెల్ని. పొద్దునుండిన చుక్కకూర ఉందక్క. పప్పుచారు చేసుకుని వడియాలు వేస్తే సరిపోతుంది అంది సుప్రజ. తండ్రికి బాగా తిండి పుష్టుంది. రాళ్లు తిన్నా ఆరాయించుకునే శక్తి ఉంది ఆయనకు. 2-3 కూరలన్నా ఉండాలి. రోటి పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. నాన్ వెజిటేరియన్ కూరలంటే మహా ఇష్టం. రోజు వండి పెట్టినా ఇష్టంగా తింటాడాయన. తనకు ఉద్యోగం వస్తే తండ్రికి తమ్ముడికి 4-5 రకాల కూరలు వండి పెట్టచ్చు. ఖర్చుకు వెనకాడే ప్రసక్తి ఉండదు. తండ్రికి జీతం పూర్తిగా రాదు. లోన్లు తీసుకోవడంతో సగం జీతమే చేతికొస్తుంది. మరో 2 ఏళ్లు కష్టపడితే చెల్లెలు ఇంజనీరింగ్ కూడా పూర్తయి దానికి కూడా ఉద్యోగం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులుండవు. ఏంటక్క ఆలోచిస్తున్నావు? చుక్కకూర పెసరపప్పుతో వండితే నాన్న చాలా బాగుంది అన్నారు. రాత్రికి చుక్కకూర అట్టే పెట్టు అన్నాడే. ఆ కూర ఆయనకే సరిపోతుంది. లేత వంకాయలున్నాయి. మెంతికారం పెట్టి వండుదాం అంది అనన్య వంటింట్లోకి వెళుతూ. ఆ రాత్రి భోజనం చేస్తూ, నీ చేతి వంట రుచి చూస్తుంటే మీ అమ్మ గుర్తుకొస్తోంది తల్లి. నిన్ను పెళ్లి చేసుకున్నవాడు సుఖపడతాడు. పెళ్లికి ముందు నీ చేతి వంట రుచి చూశాడంటే పెళ్లికొడుకు పైసా కట్నం అడగడు అన్నాడు శివరావు.
నీవన్నీ ఒట్టి మాటలు నాన్న. బాగా ఆస్తున్న అమ్మాయిని చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. చేతిలో డబ్బుంటే ఏ స్టార్ హోటల్కో వెళ్ళి రకరకాల కర్రీస్ రుచి చూడొచ్చు. వంటింటి శ్రమ తప్పుతుంది అంది సుప్రజ. సుప్రజ మాటలకు అందరూ నవ్వుకున్నారు. అందరి భోజనాలయ్యాక తను భోంచేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కూరల గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. కూరలు మిగల్లేదు. ఇంట్లో అందరూ తృప్తిగా తన వంటను మెచ్చుకుంటూ తిన్నారు. అది చాలు అనుకుంది అనన్య. అన్నంలో ఆవకాయ పచ్చడి కలుపుకొని తిని కొద్దిగా పెరుగన్నం తిని భోజనం ముగించింది. నైట్ షిఫ్ట్కు వెళ్ళిపోయాడు శివరావు స్కూటర్ మీద. హాలుకు రెండు వైపులా 2 గదులున్నాయి. ఓ పడక గదిలో అక్కా చెల్లెళ్ళు పడుకుంటారు. మరో గదిలో శివరావు కార్తీకు పడుకుంటారు. అక్కపక్కన పడుకుంది సుప్రజ. రోజూ ఓ గంటసేపు వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకోవడం అలవాటు. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటావు. పాజిటివ్ థింకింగ్ తప్పితే నెగిటివ్ థింకింగ్ నీలో రాదు. అమృతమూర్తి అక్క అంది అక్క మీద చేయి వేసి. పొగడతలాపి పడుకో. తెల్లవారుజాము లేచి చదువుకోవాలన్నావు కదా. రేపు నీ బర్త్డే కదా. జీడిపప్పు కిస్మిస్ వేసి పాయసం చేసి పెట్టాలక్క. నా బర్త్డే రోజు కూడా కష్టపడి నీకు పాయసం గారెలు వండి పెట్టాలన్నమాట. వంట నేర్చుకుని నాకు పిండి వంటలు రుచి చూపిద్దామని లేదు. భలే చెల్లెలు తమ్ముడు దొరికారు నాకు అంది సుప్రజ నుదురు ముద్దు పెట్టుకుంటూ. అరగంట గడిచాక నిద్రలోకి జారుకుంది సుప్రజ. మళ్ళీ 10 నిమిషాలకే ఉలిక్కిపడి లేచి అక్కను గట్టిగా వాటేసుకుంది. ఏంటే పిచ్చిపిల్ల, పీడకలొచ్చిందా? చెల్లెల్ని అడిగింది. పీడకల కాదు, మంచి కలే వచ్చింది. వైభవంగా నీ పెళ్లి జరిగిందట. నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు. అప్పగింతలప్పుడు పలికించే సన్నాయి నాదం వినగానే నాకు ఏడుపొచ్చింది. నువ్వు పక్కన లేకుండా నేను ఎలా ఉండాలి? నువ్వు దూర ప్రాంతానికి వెళ్ళిపోతే నేను నిన్ను వదిలి ఎలా ఉండగలను? బోరుని ఏడ్చానట. వెంటనే మెలకు వచ్చింది. తనకొచ్చిన కల గురించి చెప్పింది. నీ కూడా మంచి మొగుడొస్తాళ్లే. నన్ను మరిచిపోయి నీ భర్త కౌగిట్లో ఒదిగిపోతావు అంది అనన్య. ఇద్దరూ నవ్వుకున్నారు. మనసు తేలిక పడ్డంతో మళ్ళీ నిద్రలోకి జారుకుంది సుప్రజ. అనన్యకు మాత్రం నిద్ర పట్టలేదు. ఎండీ గుర్తొచ్చాడు. వసుధా హోల్డింగ్స్లో తనకు జాబ్ వస్తుందా? ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చినా ఎక్కువ కాలం చేయదు. అది రియల్ ఎస్టేట్ కంపెనీ. చెప్పుకోదగ్గ అనుభవం ఏదీ రాదు. ఓ సంవత్సరం పనిచేస్తే చాలు. మరో మంచి కంపెనీలో మేనేజర్ పోస్టు కోసం ప్రయత్నించాలి. వసుధా హోల్డింగ్స్లో ఉద్యోగం వచ్చినట్టుగానే భావిస్తోందే. తనకు ఏం అనుభవం ఉందని ఉద్యోగం ఇస్తారు? ఓ క్షణం అనుమానం. తప్పకుండా ఆ కంపెనీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మరుక్షణంలో ఆత్మవిశ్వాసం. ఉదయాన్నే స్నానం చేసి కొత్త చీర కట్టుకుంది అనన్య. కళ్లకు కాటుక, నుదుట ఎర్రని బొట్టు పెట్టుకుని ఇంటి ముందు అరుగుల దగ్గరకు వచ్చి నిలబడింది. ఎదురుగా మామిడి చెట్టు ఆకులు నీరెండలో మెరిసిపోతూ కనిపించాయి. రామచిలకల దండు మామిడి చెట్టు మీద చేరి కోలాహలం చేస్తుంటే పిచ్చుకలు బెదిరి అటు ఇటు పారిపోతున్నాయి. మామిడి పూల గుత్తుల మీద వాలిన తేనెటీగలు మంద్రస్థాయిలో సవడి చేస్తున్నాయి. ఇంటి ముందున్న పూల మొక్కలు తలలూపుతూ పలకరిస్తున్నట్లుగా అనిపించింది. మేడం, కొరియర్ అన్నాడు గేటు దాటి లోపలికొచ్చిన కుర్రాడు. అతని చేతుల్లోని ఫ్లవర్ బొకే, గిఫ్ట్ ప్యాకు, స్వీట్ బాక్సు చూసి పొరపాటున తనింటికి వచ్చాడేమో అనుకుని ఎవరు కావాలి, ఎవరికి కొరియర్ అందామే. అనన్య మేడం గారు, ఇంటి నెంబర్ చూసే వచ్చాను మేడం. విష్ యూ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడతను వినయంగా తల వంచి. పింక్ కవర్ ఇచ్చి కాగితం మీద సంతకం పెట్టించుకున్నాడు. ఫ్లవర్ బొకే, గిఫ్ట్ ప్యాకులు ఇచ్చేసి మరోసారి గ్రీటింగ్స్ చెప్పి వెళ్ళిపోయాడు కొరియర్ కుర్రాడు. గిఫ్ట్ ప్యాక్ మీదున్న స్టిక్కర్ చూసి బర్త్డే గిఫ్ట్ అని తెలిసిపోయింది. కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్లూ కలర్ పేపర్ తీసి చూసింది. అంత అందమైన పేపరు అంతకు ముందెప్పుడూ చూడలేదు. పెర్ఫ్యూమ్ వాసన సన్నగా ముక్కుల్లో దూరింది. ముత్యాల వరసల్లా ఉన్న అక్షరాలకేసి చూసింది. అనన్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చెట్టు ఆకు కొసలో వేలాడే మంచు బొట్టు లాంటిది జీవితం. ఆ నీటి బొట్టు ఎప్పుడైనా ఆకు మీద నుంచి జారిపోవచ్చు. ఆకుపచ్చ ఆకు మీద ముత్యంలా మెరిసిపోతున్నంతసేపు ఆ నీటి బొట్టుకు విలువ ఉంటుంది. అందాలు సంతరించుకుంటుంది. జారిపోతుందా, నేల మీద పడి ఆకృతిని కోల్పోతుంది. లైఫ్ కూడా అంతే. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఇట్లు మీ ఆకాష్, వసుధా హోల్డింగ్స్. ఎండీ పంపించాడా? అతనికి తన పుట్టినరోజు సంగతి ఎలా తెలిసింది? మరుక్షణంలోనే బయోడేటాలో తను పుట్టిన తేదీ ఉదహరించిన విషయం, స్టెనోకు ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్సు ఇచ్చిన జ్ఞాపకం వచ్చింది. తనకెందుకు బర్త్డే గిఫ్ట్ పంపించాడు? వాళ్ళ కంపెనీలో తను ఉద్యోగి కూడా కాదు. తన మీద ప్రత్యేక శ్రద్ధ ఎందుకు ఎండీ చూపిస్తున్నాడు? ఆకాష్ రూపం, మనసు వామనుల్లా ఎదిగిపోతూ ఉంది. హృదయం నిండా ఉదయకాంతులు నిండిపోయి కళ్ళల్లో మెరుస్తున్నట్లు అనిపించింది.
విచిత్రమైన అనుభూతితో కదిలిపోయింది. పూలగుత్తిని చేతితో తడిమి గిఫ్ట్ ప్యాక్ విప్పదీసింది. వెండి నెమలి మెరుస్తూ కనిపించింది. ఎవరు పంపించారక్క? అంది సుప్రజ ఫ్లవర్ బొకే గిఫ్ట్ చూసి. మా ఎండీ పంపించాడు. ఉద్యోగం రాకముందే గిఫ్ట్లు పంపుతున్నాడంటే నిన్ను వాళ్ళ కంపెనీలో చేర్చుకున్నాక ఎన్ని బహుమతులు ఇస్తాడో అంది సుప్రజ. ఉద్యోగంలో చేరాక సరిగ్గా పనిచేయకపోతే తిడతారు, గిఫ్ట్లు ఇవ్వరు. మరో కంపెనీలో చేరకుండా వాళ్ళ కంపెనీల వైపు మెగ్గు చూపడానికే గిఫ్ట్ పంపించుంటాడు సమాధానం ఇచ్చింది చెల్లెలు మళ్ళీ గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా. 11ంటికి హెచ్ఆర్ వింగ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అనన్యకు, ఇంటర్వ్యూకు రమ్మనమని. హడావిడిగా ఆటోలో వసుధ హోల్డింగ్స్ ఆఫీసుకు వెళ్ళింది. హెచ్ఆర్ మేనేజర్ గదిలోకి వెళ్ళింది. క్వాలిఫికేషన్స్, అనుభవం గురించి అడిగాడు. ఇంతకుముందు ఏ ఆఫీసులోనూ పనిచేయలేదని స్పష్టంగానే చెప్పేసింది. ఎండీ గారున్నారా అడిగింది. మేనేజర్కు కోపం వచ్చింది. ఇంటర్వ్యూ నీకా నాకా? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు సీరియస్గా. అరగంట గడిచాక ఎగ్జిక్యూటివ్గా అనన్యను అపాయింట్ చేస్తూ ఆర్డర్స్ ఆమెకిచ్చాడు. 1 సంవత్సరం కష్టపడి పనిచేస్తే మేనేజర్ అవుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నాడాయన. ఆయన గదిలో నుంచి బయటకొచ్చాక ఎండీని కలిసి కృతజ్ఞతలు చెబుదామనుకుంది. ఎండీ గారి స్టెనో దగ్గరకు వెళ్ళి ఎండీని కలవడానికి వచ్చినట్లు చెప్పమంది. ఉదయం ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్లారు. వారం రోజుల తర్వాత వస్తారు. మెసేజ్ ఉంటే చెప్పండి. సార్కు ఫోన్లో పాస్ ఆన్ చేస్తాను అంది స్టెనో. జస్ట్ కర్టసీ కాల్, ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు అనేసి అక్కడి నుంచి వచ్చేసింది.